రాయలసీమలో రైతుల కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకేమీ కనిపించడం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నించారు. తిరుపతి రాజధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లుగా తెలిపారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్న చింతామోహన్ ఎమ్మెల్యేలు రోజుకు 10 లక్షలు లేకుండా ఇంటికి వెళ్లరని ఆరోపించారు. సీఎం జగన్ వేల కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీని జగన్ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాజధాని తిరుపతి కావాలి రావాలి అని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తిరుపతి ఆమోదయోగ్యంగా ఉంది. మన ప్రాంతంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు దీన్ని తీసుకొని తుళ్ళూరుకు తీసుకెళ్లాడు. మన రాయలసీమ ప్రాంతంలో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని వైజాగ్ అంటున్నాడు, ఇప్పుడు హైదరాబాద్ అంటున్నాడు. ఇది ఏది కాదు. 70 సంవత్సరాల నాడు ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమన్నాడు. 300 సంవత్సరాల క్రితం బ్రహ్మం గారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని. ఖచ్చితంగా తిరుపతి రాజధాని నగరం అయిపోతుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆకలి, అప్పులు, కష్టాలు, కన్నీళ్లు, నిరుద్యోగం ఇవన్నీ పోయి ఆర్థికంగా మనం పైకి రావాలంటే ఒకే ఒక్క మార్గం. గోదావరి నీళ్లు మన రాయలసీమకు రావు, కృష్ణా నీళ్లు రాయలసీమకు రావు. రాగలిగింది, ఇవ్వగలిగింది ఒకే ఒక్కటి రాజధాని. రాజధాని రావడం వల్లే హైదరాబాదు బాగుపడ్డది. రాజధాని మద్రాసు రాబట్టేది బాగుపడ్డది. మనం బాగుపడాలి అనంటే రాజధాని ఒక్కటే ఒక్క మార్గం. లేకపోతే మనం ఇంతటితో సర్వనాశనం అయిపోయేటువంటి పరిస్థితులు దగ్గరకు వచ్చాయి. ప్రతి ఒక్కరం కలిసి